పాన్ ఇండియా హీరోలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న రోజులు ఇవి. కానీ అందరికన్నా ముందే ఆ ట్యాగ్ సొంతం చేసుకున్న స్టార్ ఉపేంద్ర. రా, ఏ, ఉపేంద్ర, రక్త కన్నీరు, సూపర్ వంటి సినిమాలు ఉపేంద్రకి కల్ట్ ఫ్యాన్ బేస్ తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఉపేంద్ర 10 ఏళ్ల తర్వాత నటించి దర్శకత్వం వహించిన సినిమా యుఐ. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఉపేంద్ర సత్యలోకాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇందుకోసం జాతి, ధర్మం, కులం, ఉన్నోడు లేనోడు అనే అంతరాలను చెరిపేసి అంతా ఒక్కటే అనే సిద్ధాంతాన్ని బోధిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ ముందుకు వెళ్తుంటాడు. ఇంతలో సత్యని కిడ్నాప్ చేసి అతని స్థానంలోకి కల్కి వచ్చి చేరుతాడు. మంచి మనుషులను చంపేసి తప్పు చేసే మనుషులను కిడ్నాప్ చేసి బంధించి ఇంకా ఎక్కువ తప్పులు చేసేవారిని అధికారంలో కూర్చోబెట్టడం ఇతని పని. కల్కికి ప్రజలపై ఎంత పగ దేనికంటే, ఈ సమాజం వల్ల తన తల్లికి అన్యాయం జరిగి ఉంటుంది. బాధ్యత లేని ఈ సమాజాన్ని కల్కి అందుకే శిక్షిస్తూ ఉంటాడు. అయితే సత్య, కల్కి మధ్య జరిగే ఈ సంఘర్షణలో ఎవరు గెలిచారు? అసలు సత్య, కల్కి తల్లి ఎవరు? ప్రజలు చేసిన తప్పేంటి? ఇలాంటి మిగిలిన అన్ని ప్రశ్నలకు సమాధానమే యుఐ కథ. యుఐ సినిమా మొదలవ్వగానే ఉపేంద్ర, మీరు తెలివిగల వారైతే ఈ సినిమా చూడకుండా వెంటనే థియేటర్స్ నుండి బయటికి వెళ్ళిపోండి అని ఒక మెసేజ్ పాస్ చేస్తాడు. ఆ మాట విని మీకు సీరియస్గా తీసుకొని బయటకు వస్తే మీరు నిజంగా తెలివైన వారే. ఎలాగో టికెట్ కొన్నాం కదా అని సినిమా పూర్తిగా చూశారో మీకు తెలివి లేనట్టే. సమాజం ఒప్పుకొని బలమైన నిజాన్ని ఇంకా బలంగా చెప్పడంలో ఉపేంద్ర దిట్ట. ఆయన సినిమాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ రావడానికి ఇదే కారణం. కాకపోతే గతంలో ఈ కన్నడ స్టార్ ఎలాంటి ప్రయోగం చేసినా ఆ సినిమాలో కథ అంటూ ఉండేది. చెప్పాలనుకున్న కథకి తగ్గ ఎమోషన్ స్పీక్స్లో ఉండేవి. కానీ యూఐలో ఎలాంటి ఎమోషన్ ఉండదు. అసలు ఏ సీన్స్ చూస్తున్నామో అర్థం కాదు. కానీ సినిమా టికెట్ కొని థియేటర్స్కి పోయిన ఆడియన్స్ పైన, ప్రజలపైన సెటైర్స్ పడుతూనే ఉంటాయి. ప్రకృతి, దేవుడు, మతం, జాతి, ధర్మం, నాయకులు, ప్రభుత్వాలు అంటూ అన్ని విషయాలపై సెటైర్స్ పడుతూనే ఉంటాయి. అవన్నీ ఏదో పనిగట్టుకొని విమర్శ చేసినట్టు ఉంటాయే కానీ ఎక్కడ ఓ కథ, ఓ ఎమోషన్, ఓ ఫ్లో అంటూ ఉండదు. మీ థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది అంటే ఉపేంద్ర ఒప్పుకోరు. పైకి అయ్యో అదేం లేదు అని అంటుంటారు. కానీ ఆయన మనసులో మాత్రం తనని తాను ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా ఊహించుకుంటూ ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో భాగమై నడుస్తున్న ప్రజల్ని పేడ పురుగుల కన్నా హీనంగా చూడడం అలవాటు చేసుకున్నట్టున్నారు. క్రియేటివిటీ పేరుతోనో, సినిమా పేరుతోనో ప్రజల ఆలోచన విధానాన్ని ఇంత హీనంగా చూపించడం ముమ్మాటికి తప్పే. ప్రపంచం గ్లోబలైజ్ అయిపోయింది. నిజమే, ప్రకృతిని మనిషి నాశనం చేస్తున్నాడు. ఇంకా కులాలు, మతాల పేరిట కొట్టుకుంటున్నారు. కానీ ఎక్కడ అసలు అభివృద్ధే లేనట్టు, అసలు ఎక్కడా తెలివైన వారే లేనట్టు, ఎక్కడ అసలు మంచి మనుషులే లేనట్టు ఉపేంద్ర సినిమా తీసిన తీరు మాత్రం హర్షించదగ్గ స్థాయిలో అయితే లేదు. టెక్నికల్గా మాత్రం మూవీ వేరే లెవెల్లో ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అసలు కథ, కథనం అంటూ లేని ఈ సినిమా రైటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గురించి, బలాలు బలహీనతల గురించి, రైటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓవరాల్గా యుఐ మూవీని ఉపేంద్ర చెప్పినట్టు తెలివైన వారు చూడకపోవడమే బెటర్.